హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ డార్లింగ్ యాక్ట్ బై ప్రియదర్శి గారు అండ్ నభా నటేష్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా నైట్ స్పెషల్ పెయిడ్ ప్రీమియర్ అయితే పడ్డది శ్రీరాములు థియేటర్లో. అండ్ అది చూసి వచ్చి నైట్ వీడియో అయితే రికార్డ్ చేస్తాను. మీకు మార్నింగ్ 8 o'clock అయితే అప్లోడ్ అవుతుంది. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా డార్లింగ్ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే జస్ట్ యావరేజ్ అని చెప్పొచ్చు. అంటే బేసిక్గా ఈ సినిమాలో 2-3 పాజిటివ్ థింగ్స్ ఉంటాయి అంతే, మిగతావన్నీ కూడా డ్రాబ్యాక్సే ఎక్కువ ఉంటాయి మూవీలో. సో అది వచ్చిన ప్రాబ్లం. ఈ సినిమాలో ఉన్న పాజిటివ్ థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ది ఆ క్లైమాక్స్ 20-30 మినిట్స్లో కొన్ని ఎమోషనల్ పాయింట్స్ ఉంటాయి. రఘుబాబు గారిది ఒకటి, హీరో ప్రియదర్శి గారిది ఒకటి. సో వీటికి సంబంధించిన కొన్ని ఎమోషనల్ పాయింట్స్ ఉంటాయి. సో అవి బాగా అనిపిస్తాయి. ఆ తర్వాత అమ్మాయిలకు సంబంధించి ఒక చిన్న మెసేజ్ లాంటి పాయింట్ ఉంటుంది, అది కూడా బాగానే ఉంటుంది. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి అన్నట్టుగా అనిపిస్తాయి. అండ్ కొంతవరకు కనెక్ట్ అవుతూ ఉంటాయి కూడా. మొత్తం ఆ 20-30 మినిట్స్ కంప్లీట్గా బాగుంటుందని కూడా కాదు, మధ్య మధ్యలో కొన్ని పోర్షన్స్ అయితే బాగా కనెక్ట్ అవుతాయి. సో అవైతే బాగా అనిపిస్తాయి. తర్వాత రెండోది ఏంటి అంటే, సినిమాలో కొంతవరకు కామెడీని యాడ్ చేశారు. అంటే కామెడీ లైన్ తీసుకున్నారు, కానీ కామెడీని కంప్లీట్గా పెట్టలేదు. సో దానివల్ల మనకి సినిమా అంతా నవ్వు తెప్పిస్తుంది, సినిమా అంతా కూడా ఒక ఎంటర్టైన్మెంట్ని ఇస్తుంది అనే కైండ్ ఆఫ్ పాయింట్ అయితే లేదు. జస్ట్ అక్కడక్కడ ఒక 5-6 టైమ్స్ అయితే మాత్రం నవ్వు అయితే తెప్పిస్తుంది. సో అంతవరకు ఉంటుంది. మిగతా పోర్షన్స్ అన్నీ కూడా చాలా డల్గానే వెళ్తాయి. ఇప్పుడు బేసిక్గా సామాజిక వర్గం అన్న సినిమా ఉంది శ్రీ విష్ణు గారిది. సో బేసిక్గా అది కూడా కామెడీ లైనే. అంటే ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకుంటారు, వాళ్ళిద్దరూ ఒకానొక స్టేజ్కి వచ్చేసరికి అన్నా చెల్లెలుగా మారే పరిస్థితి వస్తుంది. సో అది బేసిక్గా కామెడీ లైన్ అది. కానీ సినిమా ఆ ఒక్క లైన్తోనే ఆడేలేదు, దాంట్లో అల్టిమేట్ కామెడీని వేరు వేరు పాయింట్స్లో క్రియేట్ చేశారు. సో అక్కడ ఆ సినిమా ఆడింది. ఈ సినిమాలో ఉన్న మైనస్ ఏంటి అంటే, కామెడీ లైన్ని తీసుకున్నా కూడా సినిమాలో కామెడీని యాడ్ చేయలేకపోయారు. ఆ కామెడీ లైన్లో కామెడీ ట్రాక్స్తో నింపలేకపోయారు. సో అది వచ్చిన ప్రాబ్లం. సో అదొక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. బట్ అక్కడక్కడ ఫన్ అయితే ఉంటుంది. ఇంకా అదే కొద్దో గొప్ప ప్లస్ అని చెప్పొచ్చు, ఇంకా వేరే ప్లస్లు ఏం లేవు కాబట్టి. తర్వాత మూడోది ఏంటి అంటే, వాళ్ళు ఏదైతే స్టోరీ లైన్ తీసుకున్నారో అది కొంతవరకు పర్లేదు. అంటే ఓకే, డీసెంట్లీ కూడా అన్నట్టే ఉంటుంది ఆ స్టోరీ లైన్. కాకపోతే కొత్తగా అయితే అనిపించదు. దానికి రీజన్ ఏంటంటే, వేరే సినిమాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంటుంది. ఒక దగ్గరేమో కంప్లీట్గా సినిమా బేసిక్ లైన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా అపరిచితుడు బేసిస్. అంటే మనకి ఈవెన్ వాడు కూడా రెఫరెన్స్లు తీసుకోవడం జరిగింది. సో క్లారిటీ ఉంటుంది మనకి. సో అపరిచితుడు బేసిస్ మీదే స్టోరీ అనేది నడుస్తూ ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, మొత్తం అంతా హీరోయిన్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. హీరోయిన్ రకరకాలుగా పర్ఫామ్ చేస్తూ ఉంటుంది ఆవిడ. ఆ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు కాంచనా సినిమాలో రాఘవ లారెన్స్ గారి పర్ఫార్మెన్స్ గుర్తొచ్చింది. సేమ్ మక్కీ టు మక్కీ ఉంటుంది. ఎందుకంటే ఆయన దాంట్లో కూడా అప్పుడు మల్టిపుల్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి కదా. సో ఆయన దానికి తగ్గట్టు బిహేవ్ చేస్తారు కదా. ఈవిడ కూడా అంతే అనమాట, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఇంక వాటికి తగ్గట్టు బిహేవ్ చేస్తుంది. అవి ఏంటి, ఎలా బిహేవ్ చేస్తారు అనేది మీకు ఇంకా మూవీ చూస్తే అర్థమైపోద్ది. అంటే కాంచన అందులో రాఘవ లారెన్స్ గారి పర్ఫార్మెన్స్ అని అంటే ఇంక మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది కదా. సో ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది అనమాట. అయితే ఈ రెండు కాన్సెప్ట్ని, అంటే అపరిచితుడు కాన్సెప్ట్ని, కాంచనాలో రాఘవ లారెన్స్ గారి యాక్టింగ్ని, ఈ రెండింటినీ కలిపి, ఈ రెండింటినీ మిక్సీలో వేసి బయటికి తీసుకొచ్చిన అవుట్పుట్ జ్యూస్ ఏంటయ్యా అంటే ఆ సినిమా. అంటే కాజల్ అగర్వాల్ గారు, ప్రియదర్శి గారు యాక్ట్ చేసిన సినిమా అది. నాని గారు ప్రొడ్యూసరు, ప్రశాంత్ వర్మ గారు డైరెక్టర్. ఆ సినిమాలో ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో దాన్ని తీసుకొని వచ్చి వదిలేరు లాస్ట్కి. సో దానివల్ల ఏంటంటే, కొత్తగా చూసిన ఫీల్ అయితే రాలేదు. బట్ ఓకే, దే సెలెక్టెడ్ ద గుడ్ కాన్సెప్ట్. ఎందుకంటే వైఫ్కి ఆ స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంటే హస్బెండ్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది. సో కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో మాత్రం ఘోరంగానే ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. సో అదనమాట పరిస్థితి. సో కాన్సెప్ట్ అయితే కొంతవరకు గుడ్ అని చెప్పొచ్చు. సో ఇలాగా కొన్ని పాజిటివ్ థింగ్స్ అయితే ఉన్నాయి. బట్ చాలా నెగిటివ్స్ అయితే ఉన్నాయి. అంటే చాలా డ్రాగ్ అయిపోతుంటుంది సినిమా. అండ్ ఆ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ఎక్కువ టైం తీసేసుకుంటారు. అండ్ ఒకానొక స్టేజ్కి వచ్చేసరికి ఇంకా కంప్లీట్గా హీరోయిన్ మీదే వెళ్ళిపోతుంటుంది. అంటే ఇప్పుడు ప్రాబ్లం అంతా కూడా
హీరో చుట్టూ ఉన్నట్టయితే హీరో దాన్ని ఎలా సాల్వ్ చేస్తాడు అన్నట్టుగా మనకి ఏదైనా కన్వే చేసి కామెడీ క్రియేట్ చేసి అలా చేసినట్టయితే బాగానే ఉండేదేమో. బట్ అదంతా కూడా హీరోయిన్ చుట్టూ తిరుగుతుంటుంది. హీరోయిన్ సైడ్ వెళ్ళిపోతుంటుంది. అసలు ఇంకా హీరోని ఒకానొక స్టేజ్‌లో కంప్లీట్‌గా పట్టించుకోనట్టు అయిపోతుంటదనమాట. సో, దానివల్ల కొంచెం ఎందుకో ఒక ఫ్లోలో వెళ్తున్న ఫీలింగ్ రాదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలా డ్రాగ్ అయిపోతది చాలా సీన్స్‌లో. చాలా సీన్స్ స్లోగా చాలా ఏదో న్యాచురల్‌గా తీస్తున్నారు అని అనిపించేటట్టుగా తీయడానికి ట్రై చేసి, చాలా డ్రాగ్ చేసేయడం జరిగింది. సో, ఇంకా అసలు టూ మచ్ డ్రాగ్ ఉంటాయి చాలా సీన్స్. అండ్ ఇంకా హీరోయిన్ చేసే ఆ మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ కైండ్ ఆఫ్ పెర్ఫార్మన్స్ ఏదైతే ఉందో, అది కూడా యాప్ట్ అవ్వలేదు. అంటే బేసిక్‌గా ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాల్లో ఏంటంటే, ఆ క్యారెక్టర్స్‌ని ఎయిదర్ మనం ఓన్ చేసుకోవాలి, లేదంటే వాటిని మనం చాలా బాగా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. అలా ఫీల్ అవ్వడానికి ప్రతిదానికి కూడా ఒక బ్యాక్ స్టోరీ అనేది ఉండాలి. ఇందులో కూడా ఉంటాయి. ఆ బ్యాక్ స్టోరీలో ఒక్కదానికి కూడా ప్రాపర్‌గా జస్టిఫికేషన్ ఉండదు ఇనీషియల్‌గా. ఇంకా తర్వాత లాస్ట్‌కొచ్చేసరికి మనకి ఏదైతే చూపిస్తారో అది కూడా 100% జస్టిఫికేషన్ చేసిన ఫీలింగ్ అయితే రాదనమాట. సో, దానివల్ల ఓవరాల్‌గా ఏదైతే ఆ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది చూపిచ్చారో, అది క్రియేట్ అవ్వడానికి జరిగిన సిట్యుయేషన్స్ ఆర్ జరిగిన స్టోరీ ఏదైతే ఉందో, అది అంత జస్టిఫికేషన్‌గా ఉండదు. సో, దానివల్ల గూడా ఆ లాస్ట్ పాయింట్లు కూడా అంత గొప్పగా కనెక్ట్ అయిన ఫీలింగ్ అయితే రాలేదనమాట. సో, అది వచ్చిన ప్రాబ్లమ్ అంతా కూడా. సో, ఎక్కడా కూడా అసలు కనెక్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఎళ్తున్న ఫీలింగ్ అయితే రాదు. ఆ లాస్ట్ 20, 30 మినిట్స్‌లో మాత్రం 1, 2 ఎమోషనల్ పాయింట్స్ అయితే చాలా బాగా కనెక్ట్ అవుతాయి. సో, అదనమాట వచ్చిన ప్రాబ్లమ్. సో, చాలా డిసప్పాయింటింగ్‌గానే ఉంటది మెజారిటీ ఆఫ్ ద మూవీ అంతా కూడా. సో, అదనమాట సిట్యుయేషను. అండ్ బేసిక్‌గా ఏమో ఒకానొక స్టేజ్‌లో ఏమనిపించిందంటే, 'నభా నటేష్' గారు రీసెంట్ టైమ్‌లో ఏదైనా ఒక యూ నో అంటే యాక్టింగ్ కోర్స్ ఉంటది గదా! కొన్ని ఫిల్మ్ స్కూల్స్‌లో నేర్పిస్తూ ఉంటారు. సో, అదేదన్నా ఆవిడ తీసుకుంటే, ఆవిడ ఎంతవరకు నేర్చుకున్నారు అనేది టెస్ట్ జేయడానికి ఈ సినిమాని వాడిన ఫీలింగే వచ్చింది. అంటే అవసరం అయిన చోట ఆవిడ చేశారు, ఆవిడతో చేయించారు అంటే ఓకే. అవసరం లేని చోట కూడా చేయించిన ఫీలింగ్ చాలా సార్లు కలుగుతుంటది. సో, అది వచ్చిన ప్రాబ్లమ్ అంతా కూడా. సో, దానివల్ల ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం డిసప్పాయింట్‌గానే ఉంటది. ఏదో 1, 2 ప్లస్ పాయింట్స్ తప్పిస్తే చెప్పుకోదగ్గ పాయింట్స్ అయితే ఏమీ లేవు. ఆ ఫన్ గూడా చాలా లైట్‌గానే ఉంటది. అక్కడక్కడ మాత్రమే నవ్విస్తది. అండ్ ఆ తర్వాత లాస్ట్‌లో 2, 3 ఎమోషనల్ పాయింట్స్. ఇంకా ఆ తర్వాత తీసుకున్న కాన్సెప్ట్. బట్ ఎగ్జిక్యూషన్ అయితే మాత్రం ఘోరంగా ఫెయిల్ అయిందనే జెప్పాలి. సో, అందువల్ల ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం ఇంకా జస్ట్ యావరేజ్ అని జెప్పొచ్చు. సో, అదనమాట సిట్యుయేషన్. అండ్ ఇంకా ఆర్టిస్ట్‌ల పర్ఫార్మెన్స్ విషయానికొచ్చినట్టయితే బేసిక్‌గా 'ప్రియదర్శి' గారు చాలా చేశారు. అంటే ఉన్న వాటిల్లో ఏదో కొద్దో గొప్పో మనకి ఎమోషనల్ యాస్పెక్ట్స్ అయినా, లేదంటే ఫన్ యాస్పెక్ట్ అయినా, ఇవన్నీ కూడా మనకు కనెక్ట్ అవుతాయి అంటే ఖచ్చితంగా 'ప్రియదర్శి' గారి సైడ్ నుంచే. ఆయన చాలా అంటే చాలా చేశారాయన. సో, డెఫినిట్‌గా ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారాయన. అందులో నో డౌట్. అండ్ కొన్ని సీన్స్‌లో ఆయన ఎమోషనల్ యాక్టింగ్ చాలా అంటే చాలా అనిపిస్తది. బట్ త్రూ ఔట్ ద మూవీ అదెందుకో సెట్ అయిన ఫీలింగ్ కూడా రాలేదసల ఆయన క్యారెక్టరైజేషన్. సో, ఆయన నువ్వు బిహేవ్ చేసే విధానం. ఎందుకో ఆ కథకి అంతగా యాప్ట్ అయిన ఫీలింగ్ అయితే రాలే. అండ్ చెప్తున్నాను గదా! లాస్ట్‌కొచ్చేసరికి వీళ్ళు వదిలిన ఫైనల్ ప్రొడక్ట్ ఏంటంటే ఆ సినిమా. కాజల్ గారును, ప్రియదర్శి గారు యాక్ట్ చేసింది. సో, ఆ కాన్సెప్ట్ ఆయనకి తెలిసి కూడా మళ్ళీ ఆయన ఎట్లా యాక్సెప్ట్ చేశారు అనేది నాకింకా అర్థం కాలే. అంటే అదింక అలాగే ఉంటది. కంప్లీట్‌గా అని గూడా నేను అనను గానీ, బట్ డెఫినిట్‌గా మీకు చూస్తే అదే గుర్తొస్తది. సో, అదనమాట పాయింట్. సో, ఇంకా అది సిట్యుయేషన్. 'నభా నటేష్' గారేంటంటే ఆవిడ చేశారు అనడానికి లేదు, చేయలేదు అనడానికి లేదు. ఆవిడ కష్టపడ్డారు. బట్ అది కథకి సూట్ అవ్వలేదు. అది వచ్చిన ప్రాబ్లమ్. ఇంకా ఆ తర్వాత రిమైనింగ్ కో యాక్టర్స్ చాలామందున్నారు. వాళ్ళు ఏదో ఉన్నంత వరకు ఓకే. పర్లేదు బానే చేశారని చెప్పొచ్చు. సో, ఫ్రెండ్స్‌గా ఉన్నోళ్ళు కూడా కొంతవరకు లైట్‌గా ఫన్ జనరేట్ చేశారు అక్కడక్కడ. సో, అది కూడా ఓకే అని చెప్పొచ్చు. సో, అలాగా సపోర్టింగ్ యాక్టర్స్ అయితే ఓకే. అండ్ మెయిన్ లీడ్‌గా ప్రియదర్శి గారు కూడా డెఫినిట్‌గా చాలా చేశారని చెప్పొచ్చు. 'నభా నటేష్' గారే ఎందుకో అంతగా యాప్ట్ అయిన ఫీలింగ్ అయితే రాలేదు. సో, అది వచ్చిన ప్రాబ్లమ్. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే ఇందాక చెప్పాను కదా! మంచి కాన్సెప్టే తీసుకున్నారు. మంచి పాయింట్‌నే తీసుకున్నారు. కాకపోతే ఏంటంటే ఎగ్జిక్యూషన్ అయితే మాత్రం అస్సలు బాలేదనే చెప్పాలి. సో, అది సిట్యుయేషన్. అండ్ ఇక సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికొచ్చినట్టయితే, బీజీఎం ఆ లాస్ట్‌లో కొంతవరకు బావుంది. లాస్ట్‌లో ఆ ఎమోషనల్ సిట్యుయేషన్స్‌లో బీజీఎం అయితే బావుంది. బట్ స్టార్టింగ్‌లో ఏవైతే ఫన్ సిట్యుయేషన్స్ ఉన్నాయో, స్టార్టింగ్‌లో ఏవైతే కొంచెం ఎక్కువగా డిస్కషన్స్ వచ్చే సిట్యుయేషన్స్ ఉంటాయో, ఆ టైంలో అసలు అదేం లేదని చెప్పాలి. ఇంకా అనన్య గారు కూడా చేశారు. ఆవిడది పెద్ద ఇంపార్టెంట్ రోల్ ఏం కాదు. ఉన్నంత వరకు ఆవిడ కూడా ఓకే. ఓకే. సో, ఇంకా చెప్తున్నాను కదా! బీజీఎం అయితే మెజారిటీ ఆఫ్ ద మూవీ డిసప్పాయింటింగ్‌గానే ఉంటది. అంత ఎంగేజింగ్ ఏం లేదు. లాస్ట్‌లో కొంతవరకు బావుంటదంతే. ఇంకా సాంగ్స్ అయితే ఏవి అంత గొప్పగా అయితే లేవనమాట. సో, అది అంటే అన్ని సిట్యుయేషనల్ సాంగ్స్ బట్ అవి కూడా అంత క్యాచీగా అయితే లేవు. సో, అది వచ్చిన ప్రాబ్లమ్. సో, ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం జస్ట్ యావరేజ్ అని చెప్పొచ్చు. సో, సోది లేకుండా ఒక ముక్కలో ఈ మూవీ గురించి చెప్పాలంటే బాలీవుడ్ డార్లింగ్. సో, అదనమాట పరిస్థితి. బేసిక్‌గా పాత హీరోలు మీన్స్ పెద్ద హీరోల పాత సినిమాలు. ఏవైతే ఉన్నాయో వాటి పేర్లు తీసుకొనొచ్చి మళ్ళీ పెడుతున్నారు గదా! సో, అది సెట్ కావట్లేదనమాట. యాక్చువల్‌గా 'పవన్ కళ్యాణ్' గారిది 'ఖుషి' మళ్ళీ పెడితే అది హిట్ అవ్వలేదు. సో, ఇప్పుడు 'ప్రభాస్' గారిది 'డార్లింగ్' పెడితే ఇది గూడా అంతే. సో, అదనమాట పరిస్థితి. మేబీ ఇంకా వాటి పేర్లు అంటే
ఏవైతే ఆ పేర్లు ఉన్నాయో వాటిని మళ్ళీ పెట్టకపోతేనే బెటర్ ఏమో. అండ్ ఇన్‌ఫాక్ట్ దీనికి డార్లింగ్ అని పెట్టారా? యాక్చువల్‌గా ఆయన ప్రియదర్శి గారు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాలో డార్లింగ్, డార్లింగ్ అని మాట్లాడుకుంటాం. సో, అందుకోసమే పెట్టామని చెప్పారు. కానీ అది యాక్చువల్‌గా నాకు ఒక్క చోటే వినబడింది. అంటే ఐ వాంట్ మోర్ డార్లింగ్ అని చెప్పి ఒకటుంటదనమాట. అక్కడ ఒక దగ్గర తప్ప ఇంకేం వినపడలేదు నాకు డార్లింగ్ అనేది. సో, దానికి ఎందుకు పెట్టారో మరేమో ఇంక వాళ్ళకే తెలియాలి. సో, అదనమాట సిట్యుయేషను. సో, పెద్ద ఏం లేదు. సో, ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐల్ గివ్ 2.5 ఔట్ ఆఫ్ 5. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద రివ్యూ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రి అకౌంట్ వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.